హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? స్వర్ణగిరి టెంపుల్ చూపించాను కదా, స్వర్ణగిరి టెంపుల్ తర్వాత ఇదైతే భువనగిరి గుట్ట. ఇదైతే భువనగిరి అనమాట. భువనగిరికి వచ్చేసాను. ఎందుకంటే నేను అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్తున్నాను. మార్నింగ్ 10:30కి బయలుదేరాను. ఆఫ్టర్నూన్ 2 అయ్యింది. భువనగిరి తర్వాత ఒలిగొండ దాటిన తర్వాత రామన్నపేట ఒలిగొండ దగ్గరికైతే వచ్చేసాను. ఇదైతే ఒలిగొండ బ్రిడ్జి. అప్పుడు మార్నింగ్ నుంచి అయితే నేను అక్క వాళ్ళని వీడియో తీయమని చెప్పాను. ఎందుకంటే నాకు లేట్ అవుతుందని అక్క వాళ్ళు అయితే ముందు రోజే వెళ్ళారనమాట అమ్మ వాళ్ళ ఇంటికి. నేను మార్నింగ్ బాబుని స్కూల్కి పంపించాను. పెద్ద బాబుని స్కూల్ పంపించి చిన్న బాబుని అయితే తీసుకొని వచ్చానమాట. అందుకే అక్క వాళ్ళని అయితే మార్నింగ్ నుంచి వీడియో తీయమని చెప్పాను. కానీ పని వల్ల వీడియో అయితే మొత్తం తీయలేదు. అక్కడక్కడ వీడియో అయితే తీశారు. ఇదైతే మార్నింగ్ అమ్మ కడపని మొత్తం బొట్లతోటి అయితే పూజిస్తుందనమాట. తమ్ముడు మార్నింగే మామిడాకులు తెచ్చి కట్టేశాడనమాట. కట్టేసిన తర్వాత అమ్మ ఇలా అయితే పని చేసుకుంటుంది అనమాట. కడప మొత్తం పుదిచ్చిన తర్వాత స్నానం అయితే చేసుకొని అమ్మ ఇల్లు ఊడ్చుకొని మొత్తం నీట్గా చేసుకొని పూజ అయితే చేసుకుంటుంది. పూజ చేసుకున్న తర్వాత బోనం కుండలు తెచ్చి కడిగి పక్కన పెట్టుకొని పరమాన్నం వండుకొని బోనం అయితే రెడీ చేస్తారనమాట. ఇక్కడ అక్క బోనం చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, పిల్లలు తీశారనమాట. ఈ అక్కకి పనే ఉంటుంది కదా, పిల్లలు అయితే వీడియో తీశారు. బోనం చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, అందుకే అది పెట్టలేదు. అక్క అయితే ఇక్కడ వంట చేయడానికైతే మటన్ చికెన్ అయితే నీట్గా కడుక్కుంటుంది అనమాట. కడిగిన తర్వాత ఇంట్లోకి వెళ్ళి బగారా రైస్, మటను, చికెను కర్రీ అయితే వండుతుందన్నమాట. అక్క అయితే చికెన్ వండింది, నాన్న వచ్చేసి మటన్ కర్రీ అయితే చేశాడు. అక్క బగారా రైస్, చికెన్ కర్రీ అయితే చేసిందనమాట. బోనంకి నేను ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇలా రెడీ అయ్యానమాట. ఫ్లవర్ బాగుందని ఇక్కడ ఒక పిక్ తీసుకున్నాము అక్క నేను. తర్వాత బోనాలు అయితే రెడీ అయిపోయాయి. 3 బోనాలు చేసిందమ్మ. ఎల్లమ్మకి, మారమ్మకి, ముత్యాలమ్మకి 3 బోనాలు చేస్తుంది అనమాట ప్రతిసారి. ఇక్కడైతే నాన్న అయితే బోనంని ఇంట్లో నుంచి తీసి ఇక్కడైతే అన్ని బోనాలు ఒక దగ్గరనే కలుసుకుంటాయి అన్నమాట. కొత్తిళ్ళకి వెళ్ళి పాతిళ్ళకి వస్తాయన్నమాట. ఇవన్నీ ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ కలుసుకొని బొడ్రాయి దగ్గరికి వెళ్ళి బొడ్రాయి చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ బోనాలు పెట్టాలో అక్కడ పెడతారనమాట. ఎల్లమ్మకి, ముత్యాలమ్మకి, ఉప్పలమ్మకి అలా పెడతారు. బొడ్రాయి దగ్గరికి అయితే వచ్చారు. బొడ్రాయి చుట్టూ తిరిగి కొబ్బరికాయలు అయితే కొట్టి ఎల్లమ్మ దగ్గర, ఉప్పలమ్మ దగ్గర, ముత్యాలమ్మ దగ్గర అయితే బోనాలు అయితే పెడతారనమాట. బోనాలు ఎక్కిస్తారు. ఇక్కడ బొడ్రాయి చుట్టూ తిరిగిన తర్వాత వెళ్తారనమాట. ఇక్కడ ముత్యాలమ్మ టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. ఇక్కడ బోనంని అయితే కింద పెట్టి దీపాలన్నీ వెలిగించుకొని బోనాన్ని అయితే అమ్మకి ఎక్కిస్తారనమాట. ఇక్కడ మొక్కుకున్న వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. బియ్యం పోస్తాము, చీర పెడతామని మొక్కుకుంటారు కదా, ఆ మొక్కులు అయితే తీర్చుకుంటారనమాట.
ముత్యాలమ్మ టెంపుల్ ఇది. బోనాలైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా జరిగాయి. సండే రోజు మా ఊర్లో బోనాలున్నాయి. ఆ రోజైతే నేను మార్నింగ్ నుంచి వీడియో తీయడానికి ట్రై చేశాను. అక్కడ ఎలా చేసుకుంటామని ఆ వీడియో కూడా తీసి మీకు తప్పకుండా పెడతాననమాట. తప్పకుండా చూడండి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఆ ఫొటోస్ అయితే నేను ఇందులో యాడ్ చేశాననమాట. మా వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ వల్ల నాకు ఇంకా కొంచెం మంచి మంచి వీడియోలు తీయడానికి నేను ముందుకు వస్తానన్నమాట. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.